హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా కుకింగ్ అండ్ క్రాఫ్ట్. ఇవాళ మన స్పెషల్ గ్రీన్ పీస్ రైస్. గ్రీన్ పీస్ తినటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. పిల్లలు పెద్దలు తప్పక తినవలసిన గొప్ప గింజలండి ఇవి. ప్రెషర్ కుక్కర్లో గ్రీన్ పీస్ రైస్ను తయారు చేసుకుందాం రండి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి 1 స్పూన్ నెయ్యి వేసి, నెయ్యి వేడెక్కిన తరువాత స్టార్ పువ్వు, చెక్క, 2 యాలకులు, 2 లవంగాలు, కొంచెం సాజీరా, జాపత్రి. సాజీరా స్కిప్ చేయొచ్చండి, జీలకర్ర వేసుకోవచ్చు. ప్రతిరోజు గుప్పెడు బఠానీ గింజలు తినటం వల్ల అమితమైన బలం చేకూరుతుందండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బఠానీ గింజలు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీగా టేస్టీగా 15 మినిట్స్లో అయిపోతుందండి ఈ రైస్. లంచ్ బాక్స్లకి అయితే సింపుల్గా అయిపోతుంది, టైం సేవ్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. కొంచెం గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పసుపు వేసి బాగా పచ్చివాసన పోయేదాకా కలపాలండి. కలిపిన తర్వాత తగినంత వాటర్ వేసుకొని కాబట్టి బఠానీని మన దైనందిన జీవితంలో ఆహారంలో చేర్చుకుందాం, బలంగా ఉందామండి. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారండి ఈ రైస్ని. ఒకసారి ట్రై చేసి చూడండి. నీరు మరిగిన తర్వాత మూత పెట్టుకొని ఎసరు తెల్లకాగనివ్వండి. బాగా మరిగిన తర్వాత క్లీన్ చేసుకున్నటువంటి రైస్ని అందులో వేసి కలియ తిప్పాలండి. మొత్తం బాగా కలిగి తిప్పాలండి, లేకపోతే అడుగున మసాలా ఉండిపోతుంది. మొత్తం తిప్పిన తర్వాత మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. అంతేనండి, ఈజీ అండ్ టేస్టీ అయిన గ్రీన్ పీస్ రైస్ రెడీ. గ్రీన్ పీస్ని ఆహారంలో చేర్చుకుందాం, బలంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనున్న బెల్ గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్.